పోస్టర్స్ లో సైలెంట్ గా కనపడుతున్నారు. సినిమాలో వైలెన్స్ తక్కువగా ఉంటది అనుకుంటున్నారేమో. ముందుంద అసలైన దీపావళి పండగ. ఈ రోజే కూలీ సినిమాకి సంబంధించిన సెన్సార్ అయితే అయింది. అయితే ఈ కూలీ సినిమాకి సర్ప్రైజింగ్ గా ఏ సర్టిఫికెట్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు లోకేష్ కనకరాజు గారి సినిమాలలో ఏ సినిమాకి కూడా ఏ సర్టిఫికెట్ అయితే రాలేదు. మొట్టమొదటిసారి కూలీ సినిమాకి అయితే ఈ ఏ సర్టిఫికెట్ అయితే ఇచ్చారు. ఇంకా మీరే ఊహించుకోండి ఈ సినిమాలో వైలెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో. ఆ విషయాన్ని తెలుపుతూనే రజనీకాంత్ గారితో ఒక అదిరిపోయే వైలెంట్ స్టిల్ అయితే పెట్టి వీళ్ళు ఒక కొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇంకిది పక్కన పెడితే రేపు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే మన ముందుకైతే రాబోతుంది. దానికి సంబంధించి ఇంకొక కొత్త పోస్టర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో వన్ ఆఫ్ ద కాదనమాట, మెయిన్ హైలైట్ ఎవరంటే మన కింగ్ నాగార్జున గారు. ఒక్కసారి ఆ స్టిల్ ఎలా ఉందో చూడండి, ఆయన స్వాగ్ చూడండి, ఆ స్టైల్ చూడండి. ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాలో మన కింగ్ నాగార్జున గారి విలనిజం ఏ రేంజ్ లో ఉంటుందా అని ప్రతి సినీ ప్రేక్షకుడు అయితే చాలా ఏగరగా అయితే వెయిట్ చేస్తున్నారు. దాని తాలూకా గ్లింప్స్ నే మనం అయితే రేపు ట్రైలర్ లో అయితే చూడబోతున్నాం. ఇంకా ఈ కూలీ సినిమాకి ఏ సర్టిఫికేట్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా మన నాగార్జున గారు ప్లే చేస్తున్న సైమన్ క్యారెక్టర్ అన్నమాట. ఆయనే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు, ఇప్పటి వరకు ఆయన కెరియర్ లో మాట్లాడలేని బ్యాడ్ వర్డ్స్ మొత్తం కూడా ఈ కూలీ సినిమాలో ఆయన అయితే మాట్లాడాడని ఆయన అయితే చెప్పాడు. ఆయన చెప్పే డైలాగ్సే కాదనమాట, ఆయన చేసే యాక్షన్ కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది. ఇంకా లోకేష్ కనకరాజ్ గారు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆయన ప్రీవియస్ గా చేసిన సినిమాలలో కంటే ఈ సినిమాలో ఎక్కువగా వైలెన్స్ ఉంటదని ఆయన అయితే చెప్పాడు. ఇంకా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో అది డ్రగ్స్ గురించి కాదు, గన్స్ గురించి కాదు, గోడౌన్స్ గురించి కూడా కాదంట. లగ్జూరియస్ వాచెస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా అయితే ఉండబోతుంది. ఇదేదో కొత్త పాయింట్ లాగా అయితే నాకైతే అనిపించింది. మరి రజనీకాంత్ గారి క్యారెక్టర్ కావచ్చు, నాగార్జున గారి క్యారెక్టర్ కావచ్చు, అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ కావచ్చు, ఉపేంద్ర గారి క్యారెక్టర్ కావచ్చు, ఇలా ఈ సినిమాలో ఉన్న స్టార్ కాస్టింగ్ యొక్క క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా గ్లిమ్స్ అయితే మనం రేపు రిలీజ్ అవబోయే ట్రైలర్ లో అయితే చూడబోతున్నాం. అసలైన విధ్వంసం ఆగస్టు 14 అయితే మనం అయితే చూడబోతున్నాం. మరి ఇందాక రిలీజ్ అయిన పోస్టర్ లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.